హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి ఓపెనెట్ టెస్ట్నెట్ అనమాట. ఇది వచ్చేసి ఏప్రిల్ 13 స్టార్ట్ అయింది. నేను కూడా ఆ రోజే మన ఛానల్లో అన్నది పోస్ట్ చేశాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్ 30 ఆ రోజు పోస్ట్ చేశాను. నిన్నటి వరకు వెబ్సైట్ అన్నది వర్క్ అవ్వలేదు. నిన్నటి నుంచే వెబ్సైట్ అన్నది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో మెయింటెనెన్స్ మొత్తం అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి అందుకే ఈరోజు వీడియో అన్నది చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లింక్స్ అన్నవి ప్రొవైడ్ చేశాను. సో మళ్ళీ ఈ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, అలాగే వీడియో గైడ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది L1 ప్రాజెక్ట్ కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మిస్ చేసుకోవద్దు ఎవరు. అలాగే ఫస్ట్ దీనికి పార్టిసిపేట్ చేయడానికి మనకి ఓపీ వ్యాలెట్ ఎక్స్టెన్షన్ అన్నది కావాలన్నమాట. సో ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. మీరు ఏదైతే బ్రౌజర్లో చేస్తారో ఆ బ్రౌజర్లో ఈ లింక్ అన్నది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఆ ఓపీనెట్ వ్యాలెట్ ఉంది కదా, ఎక్స్టెన్షన్ వాళ్ళ వ్యాలెట్, సో ఈ వ్యాలెట్ అన్నది డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ అన్నది మీ ఎక్స్టెన్షన్స్లో యాడ్ అయిపోద్ది. వన్స్ యాడ్ అయ్యాక మనం ఒక కొత్త అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. సో ఇది డౌన్లోడ్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది మనం కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఎక్స్టెన్షన్ అన్నది డౌన్లోడ్ అయిపోయింది. ఓపీ వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇలాగా క్రియేట్ న్యూ వ్యాలెట్ అని అడిగిద్ది. తర్వాత ఆల్రెడీ హ్యావ్ ఏ వ్యాలెట్ కనెక్ట్ టు హార్డ్వేర్ వ్యాలెట్ అని అడిగిద్ది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ వ్యాలెట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పాస్వర్డ్ అన్నది మీరు క్రియేట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు పాస్వర్డ్ పెట్టుకుని కంటిన్యూ మీద క్లిక్ చేశాక మీకు కీ ఫ్రేసెస్ అన్నవి ఇస్తుంది అనమాట. సో ఆ కీ ఫ్రేసెస్ అన్నవి మీరు కాపీ చేసుకుని ఒక నోట్ ప్యాడ్లో ప్రాపర్గా సేవ్ చేసుకోండి. ఓపీ వ్యాలెట్ అని చెప్పి పెట్టుకుని ప్రాపర్గా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో రివార్డ్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఆ కీస్ ఇంపార్టెంట్ అనమాట. ఆ కీస్ బ్యాకప్ చేసుకోకపోతే మీకు పార్టిసిపేట్ చేసిన రివార్డ్స్ సంబంధించి ఏమన్నా క్లెయిమ్ చేసుకోవాలంటే కీస్ లేకపోతే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోండి, కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏదైతే అక్కడ కీస్ అన్నది ప్రొవైడ్ చేస్తుందో అవి కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. నేను ఒకసారి ఇక్కడ సేవ్ చేసుకుని మీకు నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. సో కీస్ అనేవి సేవ్ చేసుకున్నాము. సేవ్ చేసుకున్నాక ఇలా స్టెప్ 2లో ఇలా వస్తుంది. ఇక్కడ ఎక్కడైతే టిక్ ఉందో అదే ఉంచండి, మీరు ఏం చేంజ్ చేయొద్దు. జస్ట్ డైరెక్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి చాలు. సో ఇలాగ డైరెక్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసాక మీకు ఇలా గాట్ ఇట్ అని వస్తుంది. ఈ గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ పోస్ట్లో నేను మెన్షన్ చేశాను కదా రిఫరల్ లింక్, ఈ రిఫరల్ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని సేమ్ ఇక్కడ బ్రౌజర్లో ఓపెన్ చేసి కొత్త ట్యాబ్లో ఈ కాపీ చేసుకున్న లింక్ అన్నది పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంటుంది. కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఓపీ వ్యాలెట్కి అన్నది ఇలా నోటిఫికేషన్ వస్తుంది. కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మన ఓపీ వ్యాలెట్ అన్నది కొత్తది క్రియేట్ చేసాము, దాన్ని కీ సేవ్ చేసుకుని ఓపీ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్విట్టర్ అకౌంట్ ఉండాలి. ఈ కనెక్ట్ ట్విట్టర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కనెక్ట్ ట్విట్టర్ మీద క్లిక్ చేయండి. మన ట్విట్టర్ అన్నది ఆథరైజ్ చేయాలి. సో ఇలా ఆథరైజ్ అని వచ్చింది కదా, ఈ ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం డైలీ చేయాల్సిన టాస్క్లు ఏంటన్నది మనం చూద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ అకౌంట్ అన్నది మీకు ఇలా షో అయింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఫార్మింగ్ చేసినందుకు కూడా మనకి పాయింట్స్ అన్నవి ఇస్తారు. కాకపోతే ఇది నేను చేయట్లేదు, ఎందుకంటే మనం చాలా ఎయిర్ డ్రాప్స్కి ట్విట్టర్ అకౌంట్ అన్నది కనెక్ట్ చేస్తాం కాబట్టి డైలీ ఎంగేజ్ చేస్తే ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం అయిద్దేమో అని చెప్పి నేనైతే ఈ ట్విట్టర్ ఎంగేజ్మెంట్ అయితే నేను చేయట్లేదు. సో ఒక 500 పాయింట్స్ అలా వస్తాయి ఎవ్రీడే. కావాలంటే మీరు ఒకవేళ చేస్తానంటే కనుక ఇక్కడ ఇంటూ క్లిక్ చేసేస్తే ఇక్కడ కింద ఉంటుంది అనమాట టాస్కుల్లో, మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఇదిగో ఇక్కడ యూజ్ ఎంగేజ్మెంట్ పాయింట్స్ ఓపీనెట్ ట్వీట్ పాయింట్స్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు. దాన్ని బట్టి మీకు వ్యూస్కి, కామెంట్స్కి, లైక్స్కి, రిట్వీట్స్కి పాయింట్స్ వస్తాయి. ఇన్ కేస్ మీరు చేస్తాము అనుకుంటే కనుక మనకి ట్విట్టర్ ఫార్మింగ్ గ్రూప్ ఉంది కదా, సో ఆ ట్విట్టర్ ఫార్మింగ్ గ్రూప్లో మీరు చేసుకోండి. ఒకవేళ ఇదిగో ఈ గ్రూప్లో మీరు పోస్ట్ చేసి మీరు చేసుకోండి ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా చేయాలనుకుంటే కనుక. నేనైతే కనుక ఆ టాస్క్ అన్నది స్కిప్ చేస్తున్నాను, చేయట్లేదు. సో నెక్స్ట్ టాస్క్స్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని టాస్క్లు అన్నది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి వాళ్ళని ట్విట్టర్లో ఫాలో అవ్వాలి. సో ఆ టాస్క్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఓపీ వ్యాలెట్ అనేది ఇప్పుడు ఇందాక మనం డౌన్లోడ్ చేసి క్రియేట్ చేసుకున్నాం కదా, అది కనెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ అకౌంట్ మనం ఇప్పుడు కనెక్ట్ చేసాం కదా, ఆటోమేటిక్ ఇవి ఇప్పుడు చేసాం కాబట్టి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయినాయి. ఇన్ కేస్ మీకు అవ్వకపోతే మాన్యువల్గా చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఆథరైజ్ చేసి ఓపీ వ్యాలెట్ కనెక్ట్ చేసి ట్విట్టర్ కూడా కనెక్ట్ చేసాం కాబట్టి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మీ ట్విట్టర్ ఓపెన్ చేయండి. ట్విట్టర్ ఓపెన్ చేసి ఈ ఇమేజ్ అని ఉంది కదా, ఈ 2 ఇమేజ్ని కాపీ చేసుకోండి.
డ్రాగ్ చేసి కాపీ చేసి ఇప్పుడు మీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి. ట్విట్టర్ ఓపెన్ చేసాక ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఓపెన్ చేశాక ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ పేరు వస్తుంది కదా, 1 సెకండ్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీ పేరు వస్తుంది కదా, ఇక్కడ నేను ఇప్పుడు కాపీ చేసుకున్నది ఉంది కదా, అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన నేమ్ పక్కన అవి యాడ్ అయిపోయినాయి సింబల్స్ అన్నవి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది కదా రీఫ్రెష్ సింబల్, ఇది క్లిక్ చేయండి. రీఫ్రెష్ క్లిక్ చేశాక మళ్ళీ ఆథరైజ్ చేయమంటుంది, ఆథరైజ్ చేయండి. ఇప్పుడు మన నేమ్ పక్కన ఇవి ఉన్నాయి కాబట్టి ఆ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. సో ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసి ఆ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోయిందో చెక్ చేసుకోండి. ఓకేనా, టిక్ పడింది. ఇప్పుడు డిస్కార్డ్లో జాయిన్ అవ్వాలి. సో డిస్కార్డ్లో జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ క్లిక్ చేయండి, జాయిన్ ఓపీ దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంప్లీట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బాక్స్ మీద టిక్ చేసేసి సబ్మిట్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాల్వ్ క్యాప్చా ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఒక క్యాప్చా అన్నది మీకు షో అయ్యిద్ది. ఇక్కడ కింద కూడా ఓపెన్ చేసి అది ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ అన్నది సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీ వెరిఫికేషన్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రోల్స్ ఉన్నాయి కదా, ఈ రోల్స్ ఓపెన్ చేయండి. ఈ రోల్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మిగతా ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ 1 బై 1 టిక్ చేయండి. టిక్ చేస్తే మీకు ఆ రోల్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రోల్స్ అన్నవి వచ్చినాయో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇవన్నీ జస్ట్ 1 టైప్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇవన్నీ రోల్స్ అనేవి వచ్చేసినాయి మనకి. ఇప్పుడు మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ జనరల్ కింద జిఎన్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి జిఎం అని చెప్పి సెండ్ చేయండి ఒక మెసేజ్. సెండ్ చేసి మీ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయండి ఆ మెసేజ్ దగ్గర. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే రియాక్ట్ అయ్యామో రోల్స్కి, ఆ రోల్స్ అన్నవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇది డిస్కార్డ్లో జాయిన్ అయిపోయాము, అలాగే రోల్స్ అన్నవి క్లెయిమ్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, ఇంకా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఈ వెరిఫై అని ఉంది కదా, ఇది మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్పుడు మనకి డిస్కార్డ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడ చూసుకుంటే టాస్క్ అన్నది కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అంటే జాయిన్ అయ్యాం మనం, కానీ వ్యాలెట్ అన్నది లింక్ చేయలేదు. సో వ్యాలెట్ అన్నది ఎలా లింక్ చేయాలి ఏంటి అన్నది కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఓపెన్ ఎట్ డిస్కార్డ్లో జాయిన్ అవ్వమంది. తర్వాత లింక్ యువర్ వ్యాలెట్ ఇన్ ద ఓపెన్ ఆర్ట్ ఛానల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, కిందకి స్క్రోల్ చేసేసి ఇక్కడ డిస్కార్డ్ ఉంది కదా, సో ఇందాక వాళ్ళు డిస్కార్డ్ క్లోజ్ చేసేసాను కాబట్టి అక్కడే వెబ్సైట్లో కింద డిస్కార్డ్ ఉంది వాళ్ళది. సో దాని త్రూ మళ్ళీ డిస్కార్డ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మన వ్యాలెట్ అన్నది లింక్ చేయాలి. సో ఎలా లింక్ చేయాలి ఏంటన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే వాళ్ళు డిస్కార్డ్ ఓపెన్ చేయండి. డిస్కార్డ్ ఓపెన్ చేశాక ఇక్కడ ఏమంది అంటే వ్యాలెట్ అన్నది లింక్ చేయమంటుంది. లింక్ చేయడానికి ఓపెన్ ఆర్ట్ ఛానల్కి వెళ్ళమంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే ఛానల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఛానల్స్లో ఓపెన్ ఆర్ట్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది కదా, సో ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనం లింక్ చేయాలన్నమాట. సో లింక్ చేయడానికి కమాండ్ అన్నది నేను చూపిస్తాను, దాన్ని బట్టి సేమ్ మీరు అలాగే ఇవ్వండి. ఇక్కడ స్లాష్ అని చెప్పి టైప్ చేసి ఇక్కడ కనెక్ట్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇలాగ కనెక్ట్ పబ్లిక్ కీ అని చెప్పి ఇలా వస్తుంది. ఇది చూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ కీ పక్కన మనం ఏ కీ ఇవ్వాలంటే ఓపీ వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఓపీ వ్యాలెట్ అన్నది ఓపెన్ చేశాక మీకు ఇక్కడ పబ్లిక్ కీ అని చెప్పి కనపడుతుంది కదా, ఇక్కడ కాపీ అని ఉంది. ఈ పబ్లిక్ కీ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ మీరు డిస్కార్డ్లో పబ్లిక్ కీ పక్కన మీరు ఓపీ వ్యాలెట్ నుంచి కాపీ చేసింది పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే లింక్డ్ అండ్ అన్లాక్డ్ అని చెప్పి ఇలా వచ్చేసింది. ఓకేనా, సో ఇక్కడ చెక్ యువర్ పాయింట్స్ అని చెప్పి కూడా వచ్చింది. ఇప్పుడు ఇది కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, డాష్ బోర్డ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి పేజ్ అన్నది రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా ఈ టాస్క్ అన్నది ఒక 5 to 10 minutesలో మనకి ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది. జస్ట్ డిస్కార్డ్లో ఓపెన్ ఆర్ట్ ఛానల్కి వెళ్ళాము, ఇక్కడ స్లాష్ కనెక్ట్ అని ఇచ్చాము, మనం ఓపీ వ్యాలెట్లో పబ్లిక్ కీ అన్నది కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి ఆ పబ్లిక్ కీ అన్నది పేస్ట్ చేసాము. సో ఇది వచ్చేసి పబ్లిక్ కీ, ఇది ఇవ్వచ్చు, ఏమవుదు. పైన అడ్రస్ కాకుండా పబ్లిక్ కీ అన్నది మీరు పేస్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్గా మన టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆన్గోయింగ్లో ఉన్న టాస్క్లన్నీ కంప్లీట్ చేసాము. ఇప్పుడు కింద చూసుకుంటే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆన్ చైన్ టాస్క్లు అనేవి ఉన్నాయి. ఇవేమో ఒక 2 days 11 hours ఇవన్నీ రీసెట్ అయిపోతాయి. సో ఈ వితిన్ 2 daysలో మనం ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయాలి. ఇది ఎలా కంప్లీట్ చేయాలి ఏంటంటే కొంచెం ఫ్యాసెట్ కావాలి. ఫ్యాసెట్ కావాల్సిన లింక్స్ అన్నవి నేను ఆల్రెడీ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో ఈ ఫస్ట్ లింక్ అని ఉంది కదా, ఫ్యాసెట్ లింక్, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని
ఇక్కడ కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి, ఆ ఫ్యాసెట్ లింక్ అన్నది పేస్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలన్నమాట, టీబీటీసీ వ్యాలెట్ అడ్రస్. సో టీబీటీ వ్యాలెట్ అడ్రస్ ఉంటుందంటే ఇక్కడ హోమ్ ఉంది కదా, ఈ హోమ్ ఓపెన్ చేయండి. హోమ్ ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు 3 వ్యాలెట్స్ అడ్రస్ ఉంటాయి. ఇక్కడ టెస్ట్ నెట్ అని చెప్పి సెంటర్లో ఉంది కదా, ఈ వ్యాలెట్ అడ్రస్ అన్న కాపీ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఓపీ వ్యాలెట్లో మీరు ఆల్రెడీ నెట్వర్క్ వచ్చేసి టెస్ట్ నెట్ బిట్ కాయిన్లో ఉంటుంది కాబట్టి ఈ వ్యాలెట్ అడ్రస్ అన్న కాపీ చేసుకోండి పైన ఉన్నది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు అన్నది కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేసి ఐ ఆమ్ హ్యూమన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇవి అడిగిద్ది, ఇవి వచ్చేసి ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూసేసి అవి ఓకే చేసేసి వెరిఫై చేయండి. వెరిఫై చేశాక ఇక్కడ క్లెయిమ్ టీబీటీసీ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మీకు ఫ్యాసెట్ అన్నది వస్తుంది అనమాట. ఒక ఐపీకి ఒకటే వస్తుంది. సో దాన్ని బట్టి మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే చేసుకోవచ్చు, కానీ ఐపీ అన్నది డిఫరెంట్ మొబైల్ సెల్యులర్ డేటాస్ నుంచి అలా క్లెయిమ్ చేసుకోవడం ఏదో ఒకటి అయితే మీరు చేయండి. కాకపోతే మల్టిపుల్ అకౌంట్స్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ OP20 టోకెన్ అని ఉంది కదా, ఇది కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ ఓపీ వ్యాలెట్ అని ఉంది. సో ఇది కూడా ఒకసారి ఓపీ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక ఇక్కడ కూడా మనం ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ క్లెయిమ్ 1000 పిల్ అని ఉంది కదా, ఇది టిక్ చేయండి. టిక్ చేశాక మీకు ఒక ఓపీ వ్యాలెట్కి నోటిఫికేషన్ వస్తుంది, సైన్ ఇన్ నోటిఫికేషన్. ఆ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఫ్యాసెట్ అన్నది సెంట్ అయిపోయినట్టు ఇక్కడ మనకు పాపప్ వచ్చింది. సో డైలీ మీరు ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి ఈ టీబీటీసీ అలాగే OP20 టోకెన్ ఈ 2 ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. ఇది వచ్చేసి బుక్ మార్క్లో మీరు సేవ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసాం. ఇప్పుడు డియాప్స్లో మనం స్వాప్స్ అవి పర్ఫామ్ చేయాలి. సో దానికి వచ్చేసి ఇంకొక డియాప్ ఉంది. సో ఈ డియాప్ ఉంది కదా, ఈ డియాప్ని కాపీ చేసుకోండి. లింక్ అన్నది కాపీ చేసుకుని కొత్త ట్యాబ్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది, ఈ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఓపీ వ్యాలెట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. సో మొత్తం ఈ 1D యాప్లోనే మొత్తం టాస్క్లు అన్నవి మనం కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి అసలు టాస్క్లు ఏమన్నాయో ఒకసారి చూద్దాం. హోమ్ పేజ్లోకి వచ్చేయండి. హోమ్ పేజ్లోకి వచ్చేసాక ఫస్ట్ ఇక్కడ ఉన్న టాస్క్లు అన్నీ కంప్లీట్ చేసేసాము. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఆన్ చేయని టాస్క్లు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మోటో చెఫ్ అన్నది ఫస్ట్ పక్కన పెట్టండి, ఎందుకంటే మోటో స్వాప్లో మనం చేస్తే ఆటోమేటిక్గా ఈ మోటో చెఫ్లో బ్యాలెన్స్ అన్నది షో అయ్యింది, ఇవి స్టేక్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసేసి మోటో స్వాప్లో ఒక టాస్క్ ఉంది కదా, సో ఇక్కడ ఉంది మోటో స్వాప్లో ఈ మోటో టాస్క్, మోటోని స్టేక్ చేయాలి. సో మోటో స్వాప్లోకి వచ్చాము, స్టేక్లోకి రండి. స్టేక్లోకి వచ్చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మోటో ఒకటే ఉంటుంది, ఇక్కడ బ్యాలెన్స్ అన్నది 0 ఉంది. సో మనకి బ్యాలెన్స్ అన్నది ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసాము. క్లెయిమ్ చేశాక మీకు ఇక్కడ వస్తుంది అనమాట. సో ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి, లేదా ఒక 1 hour తర్వాత మీకు బ్యాలెన్స్ అన్నది షో అయ్యిద్ది. వన్స్ బ్యాలెన్స్ అన్నది షో అయ్యాక ఈ టాస్క్ అన్నది కంప్లీట్ చేయండి. ఇక్కడ స్టేక్ చేయండి, ఒక 10 ఎంతో కొంత క్లిక్ చేసేసి అప్రూవ్ చేయండి. నేను ఒకసారి మళ్ళీ రీలోడ్ చేసి ఒకవేళ బ్యాలెన్స్ వస్తే కనుక మీకు ఈ టాస్క్ చూపిస్తాను. సో అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు అది రావడానికి ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రేడ్లోకి రండి. ట్రేడ్లోకి వచ్చేసి స్వాప్లోకి రండి. స్వాప్లోకి వస్తే ఇక్కడ సెలెక్ట్ టోకెన్ ఉంది కదా, సో మోటోని మనం ఎలా తెప్పించుకోవచ్చు అంటే ఇక్కడ BTC సెలెక్ట్ చేయండి, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ BTC నుంచి మీరు మోటోకి స్వాప్ చేయండి. సో అప్పుడు మనకు మోటోలో బ్యాలెన్స్ వస్తుంది కాబట్టి అక్కడ మోటోని స్టేక్ చేస్తే మనకు ఆ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఉంది కదా, సో ఆ బ్యాలెన్స్ని బట్టి ఇక్కడ ఒక అమౌంట్ అన్నది ఎంటర్ చేయండి. సో మోటో అన్నది మనకి ఫ్యాసెట్ ద్వారా రాదు, ఇక్కడ మనకు వచ్చిన BTCని అలాగే పిల్ అని వచ్చింది కదా, ఇవి 2 ఉంటాయి కదా, ఆ ఫ్యాసెట్ని మనం మోటోలోకి స్వాప్ చేసుకుంటాం. సో అప్పుడు మనకు మోటో బ్యాలెన్స్ అన్నది వస్తుంది. ఇక్కడ స్వాప్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓపీ వ్యాలెట్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ రిజర్వేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక కన్ఫర్మేషన్ అన్నది ఓపీ వ్యాలెట్కి వస్తుంది. సో ఎక్కువ సార్లు మీరు ప్రెస్ చేయొద్దు, 1 time ప్రెస్ చేయండి, ఒక 1 or 2 minutes లేట్గా వస్తుంది అనమాట ఓపీ వ్యాలెట్ కన్ఫర్మేషన్. సో కన్ఫర్మేషన్ అన్నది వచ్చాక మీరు అక్కడ ఓకే చేస్తే ఆటోమేటిక్గా ఈ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. మనకి ఈ BTC నుంచి మోటోకి కొంత ఫండ్స్ అన్నవి స్వాప్ అయింది. అప్పుడు మనం మోటోని స్టేక్ చేసే టాస్క్ కంప్లీట్ చేయొచ్చు. సో కన్ఫర్మేషన్ అన్నది వచ్చింది. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఒక 10 minutesలో మీకు ఈ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయ్యిద్ది. ఇక్కడ మెన్షన్ చేశారు కదా, సో ఒక 10 minutesలో మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయ్యిద్ది. వన్స్ కంప్లీట్ అయ్యాక మనం ఇక్కడ ఏదైతే టాస్క్లు ఉన్నాయో ఆ టాస్క్లు అనేవి కంప్లీట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి రిక్వెస్టెడ్ టైమ్ అవుట్ అని వచ్చింది. సో మళ్ళీ
కొంత వాల్యూ అన్నది తగ్గించి ఒకసారి మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ అన్నది చేద్దాం. స్వాప్లోకి రండి. స్వాప్లోకి వచ్చి ఇక్కడ 0.001 అన్నది పెట్టేసి స్వాప్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ స్టార్ట్ రిజర్వేషన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఓపీ వ్యాలెట్కి ఒక కన్ఫర్మేషన్ రావాలి. అది వచ్చాక అది ఓకే చేయండి. సో ఇది ఒక 10 minutesలో కంప్లీట్ అయ్యింది కాబట్టి ఈ లోపల ఇంకేం టాస్క్లు కంప్లీట్ చేయొచ్చో మనం చూద్దాం. సో ఇక్కడ డిఫరెంట్ వాల్యూ అన్నది మీరు బీటీసీ నుంచి మోటోకి స్వాప్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఆన్ చైన్ టాస్కుల్లో స్వాప్ 5, 10, 20 అని ఉంది కదా. సో ఇక్కడ మోటో స్వాప్ ఓపెన్ చేయండి. నేను లింక్ ఇచ్చా కదా, దాంట్లో ట్రేడ్లోకి రండి, స్వాప్లోకి రండి. స్వాప్లోకి వచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక 20 స్వాప్స్ వరకు డిఫరెంట్ నెట్వర్క్స్లో వన్స్ మోటోలోకి మీకు బ్యాలెన్స్ అన్నది కూడా వచ్చాక బీటీసీ టు మోటో, తర్వాత మోటో టు బీటీసీ, తర్వాత బీటీసీ టు పిల్. ఓకే, పిల్ బ్యాలెన్స్ అయితే షో అవుతుంది క్లెయిమ్ చేసింది. మోటోది ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసాం కదా, స్వాప్ చేసాం కాబట్టి అది కూడా మనకు షో అవుతుంది అనమాట. నెక్స్ట్ బీటీసీ టు పిల్, తర్వాత పిల్ టు బీటీసీ. అలాగా మీరు డిఫరెంట్ నెట్వర్క్స్ ఇక్కడ మొత్తం టోటల్ 3 ఉన్నాయి కాబట్టి బీటీసీ, మోటో అండ్ పిల్, ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 నెట్వర్క్స్లో మీరు మొత్తం మీద ఒక 20 స్వాప్స్ వరకు చేయండి. సో 20 స్వాప్స్ వరకు మీరు కంప్లీట్ చేస్తే మీకు 5, 10, 20 ఈ 3 టాస్క్లు అన్నవి కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడ పెండింగ్లో ఉంది కదా, పెండింగ్లోది కంప్లీట్ అవ్వడానికి మినిమం ఒక 3 to 4 hours కానీ లేదా ఒక 1 day కానీ టైం పట్టిద్ది. సో ఈ 3 టాస్క్లు అక్కడితో అయిపోతాయి. తర్వాత మోటో మీకు చెప్పా కదా స్టేక్ చేయాలి. సో స్టేక్ ఎలా చేయాలంటే ఇక్కడికి వచ్చేసి స్టేక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మోటోలో స్టేక్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ అన్నది ప్రజెంట్ షో అవ్వట్లేదు. ఇప్పుడు మనం స్వాప్ చేసాం కదా బీటీసీ నుంచి మోటోకి, ఇది మినిమం 10 minutes టైం పట్టిద్ది. సో వన్స్ ఇక్కడ బ్యాలెన్స్ అన్నది వచ్చాక ఎంతో కొంత 0.001 లేదా 1 మోటో కానీ ఇచ్చేసి అప్రూవ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ స్టేక్ మోటో టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇంకా మనం పెండింగ్లో ఉన్న టాస్క్లు ఏంటంటే ఈ ఫస్ట్ 3 మోటో చెఫ్లో పిల్లు, బీటీసీ, మోటో ఈ 3 స్టేక్ చేయాలి. ఎలా స్టేక్ చేయాలంటే ఇక్కడ మోటో స్వాప్లోకి రండి. ఇక్కడ ఫామ్ అని ఉంది కదా, ఈ ఫామ్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇంకొక బ్రౌజర్ అన్నది ఓపెన్ అయ్యింది, అదే ఇంకో ట్యాబ్ అన్నది. ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంటుంది. కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేసి ఓపీ వ్యాలెట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. సో ఓపీ వ్యాలెట్ అన్నది సెలెక్ట్ చేశాక ఓపీ వ్యాలెట్ అన్నది రిఫ్లెక్ట్ అవ్వడానికి ఒక్కొక్కసారి టైం పట్టిద్ది. మీరు 2 times 3 times ప్రెస్ చేయవసరంలో 1 time ప్రెస్ చేసి ఒక 5 minutesలో వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇలా కన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసి వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం వ్యాలెట్ అన్నది కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే మెనూ అన్నది సెలెక్ట్ చేసుకోండి. మెనూ సెలెక్ట్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 3 dishes ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడిట్లో మనం స్టేక్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి బిట్కాయిన్ అన్నది డిష్ అన్నది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ బ్యాలెన్స్ అన్నది షో అవుతుంది కదా. సో స్టేక్ యువర్ బీటీసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అది చూసి ఎంటర్ చేయండి. 0.009 ఉంది కదా. సో ఇంకొక 0 పెట్టి 1 అని చెప్పి ఇచ్చేసి స్టేక్ చేస్తున్నాను. సో స్టేక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి 0.00012 అన్నది కావాలి స్టేక్ అంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే 13 ఇవ్వండి, ఇచ్చేసి స్టేక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ టైప్ చేయమంటుంది కన్ఫర్మ్ అని చెప్పి ఇలా మీరు టైప్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఇలాగ ఓపీ వ్యాలెట్కి సైన్ ఇన్ నోటిఫికేషన్ వస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం మోటోలో అలాగే స్టేక్ చేయాలి, అలాగే పిల్ మోటోలో కూడా స్టేక్ చేయాలి. జస్ట్ స్మాల్ అమౌంట్ అన్నది స్టేక్ చేయాలి. ఈ మోటోది ఇంకా స్వాప్ అన్నది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దీంట్లో మోటోలో బ్యాలెన్స్ అన్నది ఇంకా లేదు కాబట్టి ఇది స్టేక్ చేయడానికి మీకు చూపించడానికి కుదరట్లేదు. సో పిల్ ఉంది కదా, ఇది క్లెయిమ్ చేసాం కదా ఫ్యాసెట్, అందుకని సెలెక్ట్ ద డిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మన బ్యాలెన్స్ అన్నది షో అయ్యిద్ది. సో ప్రజెంట్ అయితే షో అవ్వట్లేదు. మీరు అక్కడ మోటో అన్నది బ్యాలెన్స్ అన్నది వచ్చాక మీరు లిక్విడిటీ యాడ్ చేస్తే ఇక్కడ షో అయ్యిద్ది. సో లిక్విడిటీ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ మోటో స్వాప్ అని ఉంది కదా. సో ఈ డియాప్లో మొత్తం మనం చేయాల్సిందల్లా ఈ డియాప్లో అనమాట. సో డైలీ మీరు ఎప్పుడు చేసినా ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకున్నాక ఇక్కడ ట్రేడ్లోకి రండి, స్వాప్లోకి రండి. ఇక్కడ 3 నెట్వర్క్స్లో పైనుంచి కిందకి, తర్వాత బీటీసీ నుంచి పిల్కి, తర్వాత మోటో నుంచి పిల్కి, బీటీసీ నుంచి పిల్కి, ఇలాగ 3 నెట్వర్క్స్లో స్వాప్ చేయండి. ఇలాగ డైలీ కానీ లేదా 2 daysకి ఒకసారి అలా స్వాప్ చేస్తే మీకు ఫ్యాసెట్ అదే అమౌంట్ అన్నది అన్నింటిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ పూల్ అని ఉంది కదా, ఈ పూల్ క్లిక్ చేసి యాడ్ లిక్విడిటీ మీద క్లిక్ చేయండి. యాడ్ లిక్విడిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ దగ్గర ఫ్యాసెట్ 3 నెట్వర్క్స్లో ఉంటాయి కాబట్టి
అప్పుడు ఏ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా లిక్విడిటీ అన్నది యాడ్ చేయండి. పిల్ టు మోటో, మోటో టు పిల్, తర్వాత బీటీటీసీ టు మోటో, మోటో టు బీటీటీసీ, అలాగా మొత్తం ఇక్కడ పూల్ కూడా మీరు యాడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టేక్లోకి రండి. స్టేక్లోకి వచ్చి ఇక్కడ కూడా స్టేక్ చేయండి. ఇక్కడ మోటో ఒకటే ఉంటుంది, మీకు బ్యాలెన్స్ అన్నది వన్స్ అక్కడ నుంచి స్వాప్లో ఇక్కడ కంప్లీట్ అయ్యాక, ఇక్కడ స్వాప్ అన్నది కంప్లీట్ అయ్యాక మోటోలో బ్యాలెన్స్ వస్తుంది కాబట్టి మోటో కూడా స్టేక్ చేయండి. వన్స్ స్టేక్ చేశాక దానికి సంబంధించిన రివార్డ్స్ వస్తాయి. ఇక్కడ స్టేక్ చేసినందుకు ఆ రివార్డ్స్ క్లెయిమ్ చేసుకోండి. తర్వాత అప్పుడప్పుడు అన్స్టేక్ మీద క్లిక్ చేసి స్మాల్ అమౌంట్ అన్స్టేక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాక్టివిటీలో మనం ఏమేమి టాస్క్లు చేసామో, ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేసామో, లిక్విడిటీ ఏమి యాడ్ చేసామో ఇక్కడ కనపడిద్ది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ ఓపెన్ చేయండి. ఫామ్ ఓపెన్ చేస్తే మనకి ఇందాక వచ్చింది కదా డిషెస్ అని చెప్పి, సో ఆ 3 డిషెస్ మెనూ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డిషెస్ ఉంటాయి. సో ఇక్కడ 3 డిషెస్ మీద మీరు వన్ టైం ఓపెన్ చేసి స్టేక్ చేయండి. సో తక్కువ అమౌంట్తో స్టేక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఓపీ నెట్ హోమ్లో టాస్క్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో మోటో ఫామ్ ఓపెన్ చేశారు, మోటో చెఫ్లోకి వెళ్ళారు, మోటో చెఫ్లో ఈ 3 డిషెస్లో స్టేక్ చేశారు కొంత అమౌంట్. నెక్స్ట్ వచ్చేసి స్వాప్స్ ఉన్నాయి కదా, మోటో స్వాప్లో స్వాప్ ట్రేడ్లోకి వచ్చారు, స్వాప్ క్లిక్ చేశారు. ఇక్కడ 3 నెట్వర్క్స్లో స్మాల్ అమౌంట్తో స్వాప్ చేశారు. అలా ఒక 20 స్వాప్స్ చేస్తే ఆటోమేటిక్గా 3 ట్రాన్సాక్షన్స్ అన్నవి 5, 10, 20 స్వాప్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. తర్వాత అలాగే మోటోని స్టేక్ చేయాలి. మోటో స్వాప్లో స్టేక్లోకి వచ్చారు. ఇక్కడ మోటో అన్నది కొంచెం అమౌంట్ అన్నది ఎంటర్ చేసి 1 or 2 లేదా 20 or 10 అలా ఎంటర్ చేసి అప్రూవ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా స్టేక్ అన్నది కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఆటోమేటిక్గా ఈ టాస్క్లు అన్నవి మీకు వితిన్ 4 hours కానీ 1 dayలో కానీ ఈ టాస్క్లు అన్నీ కంప్లీట్ అయిపోయి మీకు ఇక్కడ బ్యాలెన్స్ అన్నది పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీకు పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి. సో మీ రెఫరల్ లింక్ ఉంటుంది కాబట్టి రెఫరల్ లింక్తో ఇన్వైట్ చేసుకోండి, లేదా సెల్ఫ్ అకౌంట్స్ చేసుకోండి, మల్టిపుల్ అకౌంట్స్. సో ట్విట్టర్ అన్నది ఎంగేజ్మెంట్ అన్నది మీ ఇష్టం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదా స్కిప్ చేసేసేయండి. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. డిస్కార్డ్లో రోల్స్ క్లెయిమ్ చేసుకున్నారు. తర్వాత అలాగే డిస్కార్డ్లో మన వ్యాలెట్ అన్నది లింక్ చేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆన్ గోయింగ్ టాస్క్లు కంప్లీట్ చేశారు. ఇక్కడ ఏవైతే కనెక్ట్ చేయమన్నారు ఈ టాస్క్లు కంప్లీట్ చేశారు యూజర్ నేమ్ పెట్టుకుని. తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఆన్ చైన్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 days ఇవి కంప్లీట్ చేయడం ఎలాగో మీకు చూపించాను. సో ఒక డియాప్ లింకు, ఒక ఫ్యాసెట్ లింకు, అలాగే ఈ హోమ్ పేజ్ లింక్, ఈ 3 links మీకు సరిపోతాయి అనమాట. సో ఇక్కడే మొత్తం అన్ని టాస్క్లు ఉన్నాయి కాబట్టి మీరు స్టేక్ చేయడం మర్చిపోవద్దు, స్వాప్ చేయడం మర్చిపోవద్దు, అలాగే పూల్లో యాడ్ లిక్విడిటీ చేయడం మర్చిపోవద్దు, మీరు స్టేక్ చేసిన రివార్డ్స్ క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే స్టేక్ చేసిన దాంట్లో ఒక 10% or 20% అన్స్టేక్ కూడా చేయండి. సో అప్పుడు అన్నీ మీరు ఇక్కడ ఉన్నవన్నీ కంప్లీట్ చేసినట్టు అవుతారు. అలాగే ఆన్ చైన్ టాస్క్లు 2 days తర్వాత ఎండ్ అయిపోయాక మళ్ళీ కొత్త టాస్క్లు వస్తాయి. సో అలాగా మీరు కంప్లీట్ చేసేసి మా పాయింట్స్ అన్నవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది L1 ప్రాజెక్ట్ కాబట్టి మిస్ చేయొద్దు. సో గ్యాలక్సీ టాస్క్ కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ నుంచి వచ్చేవన్నీ అవైలబుల్ ఇవన్నీ నేను పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు వరకు అయితే మీరు ఇన్ కేస్ ఇది ఓపెనెట్ స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడన్నా స్టార్ట్ చేయండి. డైలీ కానీ 2 daysకి ఒకసారి కానీ టాస్క్లు అన్నవి కంప్లీట్ చేయండి. ఫ్యాసెట్ మాత్రం డైలీ క్లెయిమ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ అడగండి. కొత్త యూజర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తాను. సో దాని త్రూ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట.